హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీ గవర్నమెంట్ ఏపీ అంగన్వాడీ వర్కర్స్కు భారీ శుభవార్తని తెచ్చింది. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించనున్నారు. వంటి అంశాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు తాజా నిర్ణయంతో చాటి చెప్పింది. తాజాగా అంగన్వాడీలకు సంబంధించి భారీ శుభవార్తని చెప్పింది. సర్వీసుల్లో పనిచేస్తూ మరణించిన అంగన్వాడీ కార్యకర్తలకు సహాయకుల అంత్యక్రియల కోసం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేలా పథకాన్ని కొనసాగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటికే అమలులో ఉన్న ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విధుల్లో ఉన్న సమయంలో మరణించిన అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు, చట్టబద్ధమైన వారసులకు అంత్యక్రియల ఖర్చుల కోసం 15,000 రూపాయలు అందించేలా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా తగిన గౌరవ సూచకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 55,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల సంరక్షణకు ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం, పోషక ఆహార సేవలతో పాటు పిల్లలకు ఆటపాటలు, ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. ఈ విధంగా మాతా శిశు సంరక్షణలో అంగన్వాడీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే అది అలా పక్కన పెడితే అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలపై పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. 2023 నవంబర్లో కూడా వారు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపారు. గడిచిన కాలంలో ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించినప్పటికీ వారి పరిష్కారాన్ని ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం దశల వారీగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అంగన్వాడీ సిబ్బందికి గౌరవ వేతనం అనేది మరో ప్రధాన అంశం. సర్వీసులో పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ చెల్లింపుపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మహిళా సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గతంలో ప్రకటించారు. ఈ చర్యలు అంగన్వాడీ సిబ్బందికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో కీలకమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తల సేవలను గౌరవించే విధంగా వారి కోసం చేపట్టిన ఈ నిర్ణయాలు ప్రభుత్వం సంకల్పానికి నిలవుటద్దం. తగిన గౌరవం, ఆర్థిక సహాయంతో మాత్రమే కాదు, వారి సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ అంగన్వాడీ సిబ్బందికి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి ఆర్థిక సహాయం కింద 15,000 రూపాయల చొప్పున అందించనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.